ఈ జూన్ జూలై నుండే ఓకే. శుభాలు 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 శుభాలే, అంతే. అశుభాలు ఉన్నవి లేవని అనను, కానీ ఒకటే శనైశ్వరునికి సంబంధించింది ఏమిటంటే ఫీల్ కావద్దు మనం, అరే వీనికి ఇది చేసిన ఓకే అని నలుగురికి చెప్పినా, లేదా ఏదో 10 మందికి అన్నదానం చేసినాం, స్టేటస్ పెట్టినా, ఎవరికైనా చెప్పినా, ఎవరో బాగాలేరు మనకు రూపాయి సాయం చేసినాం, ఎవరికి చెప్పకండి. అదేవిధంగా ఒక కింద నవ్వుతూ ఉండాలి. ఈగో ఫీలింగ్ పనికి, ఎలాంటి ఈగో ఫీలింగ్ పనికి రాదు. నువ్వు ఎంత సాధన చేయి, ఎలాంటి ఈగో ఫీలింగ్ అనేది, కళ్ళమంటతనము అన్నా, ఈగో ఫీలింగ్ అన్నా, కుళ్ళు అన్నా ఒకటే. వారి వారి మైండ్ సెట్ ప్రకారంగా తీసుకుంటారు. నాకు కోపం లేదు, నాకు కోపం రాదు, నాకు కుళ్ళు లేదు, అందరూ బాగుపడాలని అంటారు కొందరు. కానీ వాడు బాగుపడ్డా, వాడు ఒక కారు కొన్నా నిద్ర పట్టదు నీకు రాత్రి, నిజంగా. సో బయట దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు ఖరాబ్ చేసుకొని అక్కడ జైళ్ళకు వెళ్ళడాలు, కేసులు బుక్ అవ్వడాలు, ఇలాంటి ఎన్నో ఉన్నాయి మీనరాశి వారికి. ఆల్ ఆఫ్ సడన్ గా మంచి ఉద్యోగాన్ని మానేసి వీరు అసలు వీరు అనుకున్నది, వీరు ఏదో చేయాలి అని అనుకున్నది కాస్త ఏదో రకంగా టర్న్ అయిన సందర్భాలు ఉన్నవి, చెప్పలేం. ఇది రూట్లో వెళ్ళే వాళ్ళము యూటర్న్ తీసుకొని ఇటు పక్కకు వెళ్ళిన దాఖలాలు, ఇలాంటి సిచ్యువేషన్స్, మంచి మంచి ఆఫర్స్ రావడాలు, ఇదే మూమెంట్లో లవ్ బ్రేకప్స్ ఉండడాలు, లవ్ రిలేటెడ్ కనెక్ట్ అవ్వడాలు, ఇలా ఎన్నెన్నో కూడా మనకున్న దాఖలాలు అయితే ఉన్నవి ఈ మీనరాశి వారు. వివాహ ప్రయత్నాలు, సంతాన ప్రయత్నాలు ఇలాంటి ఫలిస్తాయా గురుగారు? సంతానానికి సంబంధించినటువంటి బలం వీరికి అత్యంత అద్భుతంగా ఉంది. 2026 జూన్ జూలై నుంచి 2027 జనవరి ఫిబ్రవరి మార్చి లోపు ఏ క్షణానైనా శుభవార్త వినొచ్చును వీరు. ఏ క్షణానైనా వివాహ ప్రయత్నము, విదేశీ ప్రయాణాలు, ఈ H1 వీసా రిలేటెడ్, ఇవన్నీ శుభాలే నేను చెప్పేటివి. గృహయోగము, గృహము కట్టాలి అని అనుకుంటే డబ్బులు మనకు సర్దుబాటు అవ్వడము, గత 2-3 సంవత్సరాల క్రితం గృహం మొదలుపెట్టి డబ్బులు లేక ఆగిపోతే ఇప్పుడు మళ్ళీ డబ్బులు వచ్చి గృహం మొదలు పెట్టడం కానీ, శుభకార్యాలు చేసుకోవడం కానీ, ఇంట్లో శుభకార్యాలు అంటే ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఇంట్లో కూతురు మెచ్యూర్ అయితే శుభకార్యమే, నలుగురిని పిలిచి భోజనాలు పెట్టడాలు, ఇక ఇలాంటివి జరుగుతాయి. బయట దేశంలో ఉండేటువంటి వారు స్వదేశాలకు రావడాలు, స్వదేశంలో ఉండేటువంటి వారు విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు, ఇవన్నీ జరుగుతూ ఉంటవి. ఇక్కడ ఏంది అంటే గత 3-4 సంవత్సరాల నుండి మామూలు సమస్యలు కాదు, చాలా పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కొన్నటువంటి దాఖలాలే ఉన్నవి మీనరాశి వారు. అసలు 1-2 అని కాదు వీరి యొక్క సమస్యలు. కనుక తప్పకుండా మనకు అయితే జన్మజాతక ప్రకారంగా వేరే, నామ నక్షత్రం ప్రకారంగా వేరే. నామ నక్షత్రం పరంగా ఏవి వస్తాయి గురుగారు? దా అక్షరము, చ అక్షరము. ఇప్పుడు చూసుకుంటే 2022 మనకు 2022 తర్వాత నుండే మన మాజీ సీఎం చంద్రశేఖర్ రావు గారికి హెల్త్ సమస్యలు ప్రారంభమైనాయి. 2022 నుంచి పార్టీ కొలాప్స్, 2023, 24, 25 4 సంవత్సరాలు అయింది. 4-5 సంవత్సరాల నుండి కేసీఆర్ గారు సరిగ్గా మనకు అంటే ఎక్కడ కనబడిన దాఖలాలు లేవు. సో రాబోయే రోజులలో చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ వీళ్ళు ఈ బీఆర్ఎస్ను మార్చడం పెద్ద తప్పు. అలా టీఆర్ఎస్ఏ ఉండాలి, టీఆర్ఎస్ ఉంటేనే బాగుంది. ఈ పేరు ఫలం బాగుంది, బి కంటే టీఏ బాగున్నది. అది వారికి ఎవరు చెప్తాం మనం. కానీ చాలా పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ నాయకులకు ఆస్తి రిలేటెడ్ ఇబ్బందులు జరిగేటువంటి దాఖలాలు అయితే ఉన్నవి. జాగ్రత్తగా ఉండాలి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ. సో కొంచెము రాబోయే రోజులలో ఇబ్బందులు అయితే ఉన్నవి. వీరు మనకు ఈ యొక్క మన కృష్ణునికి సంబంధించినటువంటి
భాగవతాన్ని చదవాలి వీరు. ఓకే. వీరు భాగవతాన్ని ఎంత చదివినా, అందులో ఉండే లైక్ అర్థాలను తెలుసుకున్నా వీరికి మంచి ఫలితం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కృష్ణునికి సంబంధించి వీరు బాగా కనెక్ట్ అయి ఉండాలి. అదేవిధంగా ఇంకా లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించి కరావలమ స్తోత్రం కానీ, లక్ష్మీ నరసింహస్వామి వారికి కుంకుమ పసుపును డొనేట్ చేసిన, అక్కడ సమర్పించినా కూడా విశేషమైనటువంటి ఫలితాలు కనబడతవి. ఏదేమైనా 2026 మీది మీనరాశి వారిది అంతే.